మధురవాడ మరియు పరిసర ప్రాంతాల్లో సంచలనం రేపిన భారీ మోసం బుధవారం వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో అమాయక ప్రజలను నమ్మబలికి కోట్ల రూపాయలు దోచుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం సూర్యనారాయణమూర్తి, భగవత వెంకట విజేత్, త్రిపుర సుందరి, గాయత్రి నలుగురి మీద కంప్లించారండి. ఈ నలుగురు కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఫాదరు, అబ్బాయి, వాళ్ళ మదరు అండ్ వైఫ్ నలుగురు. ఈ నలుగురు ఏం చేశారంటే వీళ్ళు 22 నుంచి ట్రేడింగ్ చేసి మీకు ప్రాఫిట్స్ ఎక్కువ ఇస్తానని వీళ్ళ దగ్గర డిపాజిట్స్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన ఇప్పటి వరకు ఈ అమ్మాయి అయితే సుమారు ఒక 60 లక్షల వరకు డిపాజిట్స్ వాళ్ళకి ఇచ్చింది. ఈవిడతో పాటు ఇంకొక 13 మెంబర్స్, ఓవరాల్గా 14 మెంబర్స్ 5.5 క్రోర్స్ వరకు అమౌంట్ ఆవిడకి ఇవ్వడం జరిగింది అతనికి. ఈ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ ఇస్తాను ఆయన కొన్నాళ్ళు రిటర్న్ చేశాడు. తర్వాత నుంచి మరి అమౌంట్ రిటర్న్ చేయడం కానీ ప్రాఫిట్ ఇవ్వడం కానీ జరగలేదు. ఈ విధంగా అతను చీట్ చేసిన కంప్లైంట్లు ఇస్తే దాని మీద మేము కేసు నమోదు చేసాం. కేసు నమోదు చేసి నలుగురిని కూడా వీళ్ళు అనకాపల్లి వెళ్ళిపోతే ఆ దగ్గరలో పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఎంక్వైరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత రిమాండ్ కూడా పంపించాం. ప్రస్తుతానికి వీళ్ళ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ చేస్తున్నాం. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని కూడా వెరిఫై చేసుకొని ఈ కేసు తరపు దర్యాప్తు చేస్తాం. చీటింగ్ బడ్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. బ్యానింగ్ ఆఫ్ అనాదర్ డిపాజిట్స్ యాక్ట్ అని ఆ సెక్షన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే మొత్తం 13 మంది వచ్చారండి మా దగ్గరికి. రకరకాల వాళ్ళు అయినప్పుడు కూడా మా దగ్గరికి వచ్చారు. ఈ ఫస్ట్ ఈ అశ్విని అనే ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ తర్వాత కేసు కట్టడం తెలిసి రిమైనింగ్ కూడా వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సార్ బాధితులు. వాళ్ళు ఇక్కడ కాదండి, కొంతమంది విజయనగరం ఉన్నారు, పంజగుట్ట ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు. అయితే ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నారు కదా, వినేది ఒక 1 ఇయర్ బ్యాక్ మన మధురవాడలో ఉండేవాళ్ళు అప్పుడు. ఈ రీసెంట్‌గా పెందుర్తి వెళ్ళిపోయారండి. సార్ బాధితులకి వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందా సార్? ఉందండి. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ అశ్విని ఉందో ఈవిడ వాళ్ళ బంధువులు అవుతారు. సొంత మరిది అవుతాడు ఆ అబ్బాయి. కొంత రిలేషన్ ఉంది వాళ్ళకి. ఫస్ట్ వీళ్ళ ద్వారా ట్రేడింగ్ చేశారు. ఈవిడ ఫ్రెండ్స్ వీళ్ళంతా రిమైనింగ్ కూడా ఈ డబ్బుల నిమిత్తం ఆళ్ళకి ఎక్కువ డిపాజిట్స్ చేయడం జరిగింది.